తన గురించి తనకు సహజంగా ఉన్నది. ఎలాగా నేనున్నాను శబ్దం అవగానే, నేనున్నానే భావన అవగానే. ఇక్కడ భావం అన్నా, తలంపు అన్నా, ఆలోచించడం అన్నా, ఆలోచించడం, గుర్తించడం, తెలుసుకోవటం, భావించడం అన్నీ తానే. ఎలా ఉపయోగించుకున్న తాను స్వయమేగా. అంటే స్వయం జ్ఞానంతోనే స్వయంగా నేను అనుభూతిగా ఉన్నాను. ఏం చెప్తాను? స్వయం జ్ఞానంతోనే అనుభూతిగా నేనే ఉన్నాను. ఎలా ఉన్నాను? అనుభవంలో గమనించు. అనుభవంలో ఎలా గమనించాలి? గమనించడంతో సుఖ దుఃఖాలు గమనిస్తున్నావు కదా. నాకు సుఖంగా ఉన్నదండి, నాకు బాధగా ఉందండి, నాకు నిద్రించాలని కలత నిద్ర అండి చెప్తున్నాడుగా. నేను అజ్ఞాని అండి, నాకేం తెలియదండి. నేను జ్ఞాని అండి, కానీ దీనికి అతీతం ఇంకేదో ఉందండి అని నువ్వే చెప్తున్నాగా. నీ అనుభవం నువ్వు ఎలా ప్రశ్నిస్తావు? నీ అనుభవం రుజువులు ఇతరులు ఎలా అవుతారు? నీకు నువ్వు అవ్వాలి. అసలు నీకు నువ్వు వ్యక్తం అవటానికి, నీకు నువ్వు ఉన్నాను చెప్పడానికి, నీకు నువ్వు ఐడెంటిఫై చేసుకోవటానికి రెండో వస్తువు లేదు కదా. ఏది రెండో వస్తువు? అది నువ్వే ఉన్నావు. అంతా నువ్వే అయినప్పుడు ఇక్కడ ఎవరికి ప్రూఫ్లు ఉంది? లేదు. స్వప్నం అనుభవం నాకే స్వయం సాక్షి. సాక్షి రుజువుకి రాదు. స్వయం గమనిక సాక్షిగా తానే ఉన్నాడు. సాక్షి స్వయం జ్ఞానంతో ఉంది. స్వయం జ్ఞానం స్వయం గమనికతో ఉంది. స్వయం గమనిక స్వయం సూచితో ఉంది. స్వయం సూచి ఎలా ఉంది? హాయిగా సుఖ దుఃఖాలతో ఉంది. హాయిగా సుఖ దుఃఖాలతో. హాయి కావాలా సుఖ దుఃఖాలా? హాయి అంటే ఏమిటి? సుఖ దుఃఖాలు అంటే ఏంటి? దేహంతో చేసే పని వృత్తుల్లో వ్యవహార జ్ఞానం చేయటంలో తనకు కానీ, తన జంటతో కానీ, కుటుంబంతో కానీ వాళ్ళతో చేసినప్పుడు వస్తే సుఖాలతో పాటు దుఃఖాలతో సుఖాలు ఉంటాయి కాబట్టి ఇవి వచ్చిపోయేవే. అది అందరికీ తెలిసిన విషయమేగా. ఈ వచ్చేపోయే వాటిని నిరోధిస్తావా? స్థిరమైన ఆనందం గురించి అవసరం ఉంది. స్థిరమైన ఆనందం సహజంగా ఉండాలిగా. సహజంగా ఉన్న ఆనందాన్ని వెతుకుతావా? గుర్తిస్తావా? గుర్తిస్తా. సహజ ఆనందాన్ని గుర్తించు, సహజ ఆనందాన్ని గమనించు, సహజ ఆనందాన్ని తెలుసుకుని సహజ శబ్దాలతో నీవుగా ఊరక ఉండు.